సార్ ఇక ఏపీ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే చంద్రబాబు అధ్యక్షతన అయితే టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం జరుగుతుంది. దీంట్లో అయితే కొన్ని నిర్ణయాలపై అయితే కీలకంగా చర్చ చేస్తున్నారు. అంటే తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సమావేశం జరిగేటంతో పాటు కొన్ని విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. ఆ విధానపరమైనటువంటి నిర్ణయాలు ఏంటి అంటే జన్మభూమి 2 అంటూ జన్మభూమి కార్యక్రమాన్ని గతంలో ఇప్పుడు ఈ 15-20 సంవత్సరాల క్రితం చంద్రబాబు ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్గా ఉన్నటువంటి జన్మభూమి కార్యక్రమాన్ని మళ్ళీ నిర్వహించబోతున్నట్టుగా ప్రకటించారు. ఆ సందర్భంగా చాలా క్లియర్గా మాట్లాడింది ఏంటంటే జన్మభూమి కార్యక్రమాన్ని మళ్ళీ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ చేయడం ద్వారా, రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం ద్వారా రాష్ట్రం పట్ల, దేశం పట్ల అభిమానాన్ని మళ్ళీ జనంలో, యువతలో మేల్కొల్పాలి అనేటువంటి అంశంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల్లో, సంక్షేమ కార్యక్రమాల్లో విస్తృతంగా ప్రజల్ని భాగస్వామ్యం చేయాలి అనేది ఒక కాన్సెప్ట్. అంటే దానికి నేను గతంలో కూడా ఇదే షోలో మనం మాట్లాడుకున్నట్లుగా ఒక విషయం క్లియర్, జగన్మోహన్ రెడ్డి ఏసీ రూమ్లో కూర్చుని మొత్తం బటన్ నొక్కి పాలన చేశారు అనే విమర్శని ఏదైతే ముందుకు తీసుకొచ్చిందో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం, ఆ రకమైనటువంటి దానికి విరుద్ధంగా మేము ప్రజలతో మమేకం అవుతున్నామని చెప్పడానికైతే ప్రయత్నం చేస్తున్నారని చెప్పక తప్పదు స్వాతి. సో సార్ అంటే ఒక విషయం సార్, అంటే ఏదైనా కానీ ఏదైనా స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు దాన్ని ఉంచుతున్నారు, దాని తర్వాత వాళ్ళ ప్రభుత్వం పోయిన తర్వాత ఇంకో ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాన్ని తీసేయడం జరుగుతుంది, మళ్ళీ ఆ ప్రభుత్వం రాగానే వస్తుంది, ఇలా చాలానే జరుగుతున్నాయి. అంటే యాక్చువల్గా దీనికోసమే ప్రపంచంలో కొన్ని దేశాలు లిఖిత రాజ్యాంగం ఉండదు. ఏ ప్రభుత్వం మారితే ఆ ప్రభుత్వం రూల్స్ మొత్తం ఫ్రేమింగ్ అంతా మారుతుంది. మన అందుకే అంటాం కదా, మన లిఖిత అలిఖిత రాజ్యాంగం. మన లిఖిత రాజ్యాంగం అట్ ద సేమ్ టైం కొన్ని విస్తృత సవరణలకు అవకాశం ఉన్నటువంటి రాజ్యాంగం. కాబట్టి ఇది రాజకీయాల్లో చాలా సహజమైనటువంటి పని. కాకపోతే ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే గత ప్రభుత్వాన్ని ఏదైతే అంశాల్లో విమర్శించారో ఆ విమర్శల్ని కౌంటర్ చేసే క్రమంలో వాటిని టార్గెట్గా వర్క్ చేస్తున్న విషయం కూడా గమనించాలి. అంటే గత ప్రభుత్వం ఏసీ రూమ్లో కూర్చుని బటన్ నొక్కి కేవలం ఆ బటన్ నొక్కడమే పాలనగా చేశారు అనేటటువంటి విమర్శ చేసినటువంటి ఎన్డీఏ కూటమి ఇప్పుడు ప్రభుత్వంలోకి రాగానే వాళ్ళ స్టైల్ మార్చారు. ఏదైతే పాలనలో స్టైల్ని మార్చేటటువంటి పరిస్థితి, అంటే వాలంటీర్లతో ఇచ్చేటటువంటి పెన్షన్లని ఇప్పుడు ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి స్వయంగా వెళ్ళి ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు ఉన్నటువంటి కీలకమైనటువంటి రాజకీయాలు ఏదైతే ఉన్నాయో రాజకీయాలు కూడా మార్పులు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ మొత్తంలో కీలకంగా ఉన్నటువంటి ప్రభుత్వ పాలన ఏదైతే ఉందో ప్రభుత్వ పాలనా విధానం మారింది అని చెప్పటానికి, ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే ఇదంతా జరుగుతుంది అని చెప్పక తప్పదు స్వాతి.